వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. 22A నిషేధిత జాబితాలో అసలు ఏ రకమైన భూములు ఉండాలి, ప్రైవేట్ పట్టా భూములు ఎలా ఇందులోకి వచ్చాయి? సరే, ఈ 22A అంటే ప్రొహిబిషన్ లిస్ట్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉంటాయి, లేదా పార్కులు ఉంటాయి, ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేందుకోసం తీసుకొచ్చింది 22A. అంటే ప్రభుత్వ భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. సో అటువంటి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండేందుకోసం ఈ 22Aలో ఆ సర్వే నెంబర్ని చేరుస్తారు. చేర్చి దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా రిజిస్టర్ చేయకూడదు. ఇక్కడ కొద్దిమంది అక్రమార్కులు గతంలో ప్రభుత్వ భూముల్ని, వఫ్క్ ల్యాండ్స్, దేవాదాయ ఎండోమెంట్ ల్యాండ్స్ వాటన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో దాని ఉద్దేశం అది 22A. సో ఇప్పుడు ఏం చేశారంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉన్న భూముల్ని కూడా ఈ 22Aలో తీసేశారు. అసలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1999లోనే దేశవ్యాప్తంగా రద్దు చేశారు. 2008లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారు. సో ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో, గ్రేట్ హైదరాబాద్ పరిధిలో 15-20 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ కట్టిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాళ్ళు అమ్ముకుంటారు కదా, సెకండ్ సేల్ అపార్ట్మెంట్ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు కదా. అపార్ట్మెంట్ని అమ్ముకున్న తర్వాత ప్రభుత్వానికి ముందు చలాన్ కట్టాలి. ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ కోసం చలాన్ కట్టి మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత రిజిస్టర్ దగ్గరికి వెళ్తే మీ భూమి 22A ఉంది కాబట్టి మేము రిజిస్టర్ చేయమంటే ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు అపార్ట్మెంట్ కొన్నవాడు ఇప్పుడు అమ్ముకోవాలంటే దీనికి ఏం ప్రాసెస్ పెట్టారో తెలుసా? ముందు MRO అంటే తహసీల్దార్, తర్వాత RDO, తర్వాత కలెక్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత పైన పెద్ద క్లియరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని రిజిస్ట్రేషన్ దీన్ని క్లియరెన్స్ చేసేందుకోసం ఇట్లాంటి అసలే రెవెన్యూ అధికారులకు ఎప్పుడు పైసలు వస్తాయా అని నేను చెప్తున్నా. అంటే రెవెన్యూ సిస్టమ్ మీద ఉన్నంత ప్రజల్లో కోపం మరే సిస్టంలో లేదు. ఒక MROను తగలబెట్టేశారు గతంలో, తగలబెట్టేంత కోపం వచ్చింది. తహసీల్దార్కు లంచం ఇవ్వాలి, RDOకు లంచం ఇవ్వాలి, కలెక్టర్కు లంచం ఇవ్వాలి. ఇవన్నీ అంటే గిట లంచం గురించి మాట్లాడితే అనిపించవచ్చు. ఇంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళా పైన ఇచ్చుకోవాలని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎంత దారుణం అంటే ఎయిర్పోర్టును, ఔటర్ రింగ్ రోడ్డును హరీష్ రావుకి వచ్చేప్పటికి ఆరోపించారు చిట్చాట్లో. నాకు ఇది ఈ విషయంలో వాస్తవం తెలియదు కానీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ నివాసం కూడా ఈ 22Aలో చేర్చారట. ఈ మనం ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్లో. ఈ జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో మెజారిటీ భూములు కూడా 22Aలో ఉన్నాయి. ఇవి ఇంతకుముందు రెసిడెన్షియల్ గా ఉండే, ఇప్పుడు చాలా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ అన్ని కూడా కమర్షియల్ అయిపోయినాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. సో వీటిని కూడా నిషేధిత జాబితాలో పెట్టి వేలాది ప్రాపర్టీస్ ని రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్ లో చేర్చారు. సో ఏ విధంగా జరుగుతుంది చూడండి. అంటే కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటా అంటే ఒక భస్మాసుర హస్తమా. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తుకు ఓటేయండి అంటారు. భస్మాసురుడు తన నెత్తి మీద తాను చేయబెట్టుకున్నట్టు ఇక మాకు జీవితంలో ఓటేద్దని చేస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. హైడ్రా ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించేందుకోసం ఏర్పాటు చేసిన హైడ్రా వల్ల ఒక ఫీలింగ్ వచ్చింది, మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది రాష్ట్రంలో, అన్ని దరిద్రాలకు కారణం హైడ్రా అని ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 22A పెట్టి వేలాది ప్రాపర్టీస్ను హైదరాబాద్లో ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ కొనుక్కుంటే అమ్ముకోవడానికి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీరు అమ్మడానికి వీల్లేదు, ఇది ప్రభుత్వ భూమి అంటే ఆ సగటు మధ్యతరగతి వాసి ఏం చేయాలి? జన్మలో జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా ఎవరైతే దీనికి కారణమైన రెవెన్యూ శాఖ అధికారులు, మీరు ఆలోచించండి మీరు చేస్తున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయో. మేము జనరల్గా ల్యాండ్స్ గురించి డిస్కషన్ పెట్టాం మా ఛానల్లో, కానీ ఇది సామాన్య ఎందుకు ల్యాండ్స్ గురించి డిస్కషన్ పెట్టామంటే ల్యాండ్ అంటేనే బ్లాక్ మెయిల్, ఏదో భూదందాలు అవి ఇవి అని చెప్పి అది చేస్తారు. మేము అసలు ముట్టుకోం ల్యాండ్స్ సంబంధించి, సెటిల్మెంట్లు ఇవన్నీ ఇష్టం ఉండదు కాబట్టి. కానీ ఇది సామాన్యులకు సంబంధించిన ప్రశ్న. 22Aలో పెట్టి కామన్ కమర్షియల్ కాంప్లెక్స్ కూడా, సాధారణ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా రెవెన్యూ శాఖ అధికారులు డబ్బులు అడిగితే మిడిల్ క్లాస్ ప్రజలు ఇబ్బంది పడితే
ఇప్పుడు కూడా మేము మీ దృష్టికి తీసుకురాకపోతే, ఈ చర్చ చేపట్టకపోతే డెఫినెట్గా ఒక టీవీ ఛానల్గా, ఒక ఫోర్త్ ఎస్టేట్గా మేము ఫెయిల్ అయినట్టే. నాకు ఈ మధ్యలో ఈ 1-2 మంత్స్లో చాలా కాల్స్ వచ్చాయి. 22A గురించి చర్చ పెట్టండి, మీరు కాళేశ్వరం గురించి చర్చ పెట్టారు, దీని గురించి పెట్టారు, ఇది ఒక బహిరంగ దోపిడీ, దీని మీద చర్చ పెట్టండి అన్నారు. ఎస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నారు. ఆయన ఏంటంటే పొరపాటున కొన్ని ల్యాండ్స్ కొన్ని 22Aలో పెట్టారన్నారు. ఆ పొరపాటున పెట్టడానికి కారణమైన రెవెన్యూ ఆఫీషియల్స్ ఎవరున్నారో వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారా, ఇంకేం చేశారా, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇవాళ ఇది మేము అమ్ముకోవడానికి వస్తుందా లేదా, ఒక గందరగోళం సృష్టించారు. ఒక పెద్ద సర్వే నెంబర్లో కొంత ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం సర్వే నెంబర్ను 22Aలో చేర్చడం నిబంధనలకు విరుద్ధం కదా. అదే కదా ఇప్పుడు చేసింది, అదే కదా. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా అసహించుకునేలా చేశారు కదా. లక్షలాది ఎకరాల భూములు ఈ సమస్యలు చిక్కుకున్నాయి. ఎస్, చాలా పెద్ద తప్పిదం అండి. ఎస్, సర్వే నెంబర్ మొత్తాన్ని పెట్టి వేలాది మంది కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను ఒక ఎంపీ దగ్గరకు పోతే నాకు చూడవయ్యా దీని మీద దృష్టి పెట్టు, లాస్ట్ 3 రోజులు ఒక 50 మంది నా దగ్గరకు వచ్చారు 22Aలో మా భూములు ఉన్నాయని చెప్పి. రెవెన్యూ వాళ్ళ దగ్గరకు పోతే ఈ తీసేమని పోతే అమ్మామ్య పైసలు కావాలా, ఏం దేనికి పోయినా రెవెన్యూ కావాలా. నేను ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని అధికారులు అనట్లేదు, కానీ 80% ఇట్లా చేస్తున్నారు. ఇంకా మారలేదు వాళ్ళు. ప్రతిదానికి సర్వే చేయాలంటే పైసలు, ఇప్పుడు 22Aలో తీసేయాలంటే పైసలు, 22Aలో చేర్చడమే లంచం కోసం అని చెప్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు నారగోని ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ అసోసియేషన్లో కీలక స్థానంలో ఉన్నారు. దేవేందర్ రెడ్డి గారు landsandrecords.com ప్రత్యేకంగా దీని మీద చాలా రీసెర్చ్ కూడా చేశారు. సో అది ఈ వాళ్ళిద్దరితో మాట్లాడబోయే ముందు ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా, గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారులకు కూడా ఈ రోజు నేను ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి, ఏదో కారణమని చెప్పి, ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి. ఎస్, ముందుగా దేవేందర్ రెడ్డి గారు, సో ఏంది ఎందుకు 22A, ఎందుకు ఇంత కంప్లైంట్స్ ఈ లాస్ట్ 1 month గా 2 months గా చాలా ఎందుకు చర్చ జరుగుతుంది?